వెల్కమ్ టు గ్లాడ్ వైబ్స్. ప్రతిరోజు మన చుట్టూ ప్రపంచంలో ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది. అవన్నీ ఒక ప్లాట్ఫామ్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చి ఆ విషయం పైన నాదైన శైలిలో నా అనాలిసిస్ చేసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఐనీ ఎయిర్ బేస్ తజికిస్తాన్లో ఉంది. ఇది సెంట్రల్ రష్యాలోని ఒక భాగం. 1917లో రష్యా విప్లవం తర్వాత 1925లో సోవియట్ యూనియన్లో భాగమైంది. అప్పటి నుంచి ఆ ప్రాంతం రష్యా యొక్క కన్సర్న్లో నేరుగా కంట్రోల్లో ఉంది. కోల్డ్ వార్ టైంలో కూడా రష్యా తన భద్రతాపరమైన ప్రయోజనాలను తజికిస్తాన్లో బలంగా నిర్మించాలని చూసింది. ఎందుకంటే తజికిస్తాన్ అనేది రష్యాకు ఆర్థిక శక్తి చాలా తక్కువ ఉండడం వల్ల తజికిస్తాన్లో తన భద్రతా ప్రయోజనాలను రక్షించుకోలేకపోయింది. కానీ భారత్కి రష్యాకి మధ్య ఉన్న సంబంధాలు అప్పట్లో చాలా బలంగా ఉండేవి. కాబట్టి రష్యా భారత్కు ఆఫర్ ఇచ్చింది. తజికిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా అవుతుంది. మీరు తజికిస్తాన్ రావాలి, ఈ ఐనీ ఎయిర్ బేస్ని డెవలప్ చేయాలి, ఇక్కడ భద్రతాపరమైన ఉనికిని కొనసాగించాలి అని. అదే సమయంలో కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రోత్సహించిన జిహాద్ తీవ్రవాదం పెరుగుతూ ఉండడంతో భారత్కి ఇది చాలా కీలకంగా అనిపించింది. ఎందుకంటే ఐనీ ఎయిర్ బేస్ ప్రాంతం భౌగోళికంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి రష్యా ఆహ్వానించిన వెంటనే ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. తజికిస్తాన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినా రష్యా ప్రభావం అక్కడ కొనసాగుతూనే ఉంది. అందుకే 1990లో భారత్ ఐనీ ఎయిర్ బేస్ని పునర్నిర్మించి అక్కడ సైనికులు మరియు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా స్థాపించింది. తర్వాత 2001లో అమెరికా పైన 9/11 అటాక్స్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రవేశించింది. ఆ టైంలో రష్యా భారతదేశాన్ని ఒక హెల్ప్ కోరింది. మీరు ఐనీ ఎయిర్ బేస్లో ఉండండి, ఇక్కడ అత్యంత కీలకమైన స్థానంగా మారబోతుంది. ఇది మీకు కేవలం పాకిస్తాన్ పైన నిఘా ఉంచడమే కాదు, అటు పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దులైన వాఖాన్ కారిడార్ ప్రాంతం, చైనాలోని షింజియాంగ్ ప్రాంతం మీద కూడా మీరు ఒక నిఘా వేసించవచ్చు అని ఇండియాతో రష్యా ఒక హెల్పింగ్ హ్యాండ్ అందించింది. ఈ పర్టికులర్ ఐనీ ఎయిర్ బేస్ అనేది కేవలం 2600 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల సముద్ర మట్టానికి భారత్ లైన్ ఆఫ్ సైట్ ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేసింది. ఈ లైన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వ్యవస్థ వల్ల భారత్కు అక్కడ హై ఆల్టిట్యూడ్ మరియు లో ఆల్టిట్యూడ్ విమానాలు, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, మిసైల్ లాంచ్ టెలిమెట్రీ వరకు ఇలాంటి విషయాలను బాగా గమనించగలుగుతుంది. అక్కడ వెదర్ మానిటరింగ్ స్టేషన్లు మరియు ఇతరత్ర పౌర సదుపాయాల ద్వారా కూడా మిగిలిన విషయాలను ట్రాక్ చేస్తూ వచ్చింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ అక్కడ పాకిస్తాన్ మరియు చైనా వంటి ప్రత్యర్థులను వాళ్ళపైన క్రమంగా సర్వేలెన్స్ ఆపరేషన్ నడిపించగలుగుతుంది. ఐనీ ప్రాంతంలో భారత్కి పెద్ద ఎయిర్ బేస్ నిర్మించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా అక్కడ ఒక క్రాస్ థియేటరింగ్ మానిటరింగ్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ని నిర్మించింది. దీనివల్ల ఈ వ్యవస్థ వల్ల భారత్కి వాఖాన్ కారిడార్ నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, చైనాలోని జింజియాంగ్, హోతాన్ మిగిలిన ప్రాంతాలపైన పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్సెప్ట్ చేసే సామర్థ్యం పెరిగింది. ఇప్పుడు ఎవరైనా వాఖాన్ కారిడార్ దగ్గర నుంచి కన్వర్జేషన్ స్టార్ట్ చేసి చైనాలోని జియాంగ్ లేదా హోతాన్ ప్రాంతం వరకు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే భారత్ ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రవేశించి ఇంటర్సెప్ట్ చేసి ఆ రెండు ప్రాంతాల మధ్య క్రాస్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ చేసి ఫ్యూజన్ చేసి ట్రయాంగులర్గా ఒక
స్ట్రాంగ్ ప్రూఫ్ని కూడా మనం ఇప్పుడు అందించగలం. ఇది సాధ్యమైంది ఎందుకంటే మనము గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ యాక్సెస్ని ఈ ఎయిర్ బేస్ ద్వారానే సంపాదించడం. భారత్ యొక్క రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ మన విమానాలను అక్కడ ఉపయోగించడం ప్రారంభించింది. ఎందుకంటే అవి మౌంటైన్ వార్ఫేర్లో శిక్షణ ఇవ్వడం, మౌంటైన్ సర్వేలెన్స్లో అండ్ హై ఆల్టిట్యూడ్ సర్వేలెన్స్లో కూడా ఈ విమానాల్ని ఎలా ఉపయోగించాలి అనే దానిపైన ట్రైన్ ఇచ్చాం. అక్కడ సేకరించిన టెలిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు భారత్ వద్ద ఉంది. భారత్ తజికిస్తాన్లో ముఖ్యంగా ఐని ఎయిర్ బేస్లో రష్యా తరఫున ఉన్న తన ప్రెజెన్స్ ఇప్పుడు ముగిసినప్పటికీ, ఎందుకంటే ఆ ఒప్పందాన్ని మనం రెన్యూ చేసుకోలేదు కాబట్టి, భారత్కు ఏ రకమైన వ్యూహాత్మక నష్టము ఉండదు. ఎందుకంటే అక్కడ మనం నిర్మించిన స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వల్ల ప్రస్తుతం ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఆర్ మిగతా విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గడిచిన 3 దశాబ్దాల్లో భారత్ అక్కడ నిర్మించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇప్పటి వరకు ఏ పొరుగు దేశం కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి భారత్కి ఇది నష్టం కాదు. అసలు విషయానికి వస్తే ఇది ఒక ఇన్డెప్త్ స్ట్రాటజిక్ మూవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. ఆ ఒప్పందాన్ని రెన్యూ చేసి తిరిగి అక్కడ ఉండడం ఈ సమయంలో మన ప్రయోజనాలకి అనుకూలం కాదు. ఎందుకంటే మన ప్రయోజనాలు ఇప్పుడు ఆ బేస్ లేకుండానే ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా క్లియర్ అవుతున్నాయి. కంక్లూడ్ చేసేది ఏంటంటే, చాలామంది ఈ విషయాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ డిస్కషన్ రిజల్ట్లో భాగంగా ఐని ఎయిర్ బేస్ని భారత్ ఫిజికల్గా వదులుకున్న స్ట్రాటజికల్గా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో భాగంగా మన మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దీనిపైన మీ కమెంట్, మీ అభిప్రాయం, సలహాలు, సూచనలు కమెంట్ల రూపంలో కానీ మిగతా కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా కానీ తెలియజేయగలరు. జై భారత్, జై హింద్.